అండి ఆయన పోసాని గారు అరెస్ట్ అక్రమమేనంటారా సక్రమం అంటారా ఏమంటారు మీరు? సక్రమమే అంటాను. అవునా? అంటే ఆయన ఎప్పుడో తిట్టిన తిట్లకు ఇప్పుడు అరెస్ట్ చేయడం సక్రమం అంటారా? మరి ఎప్పుడో తిట్టినాడంటే ఎవరు ప్రభుత్వంలో తిట్టాడు? ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన తిట్టాడు. ఎట్ట పడితే అటు తిట్టాడు. ఆడబిడ్డలని లేదు, అక్క చెల్లెమ్మలని లేదు, ఇంట్లో వచ్చే పిల్లలని లేదు, ఎవరని లేకుండా అడ్డబిడ్డంగా నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడాడు. తప్పు కదా. మరి ఆనాడు ఆ ప్రభుత్వంలోనే అటు తిడుతుంటే కూడా ఆనాడు ఆ అధినాయకుడు, ఆ ముఖ్యమంత్రి, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా తిట్టడము, వాళ్ళ ఏమేమని పేరు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు వాడితో స్క్రిప్ట్లు రాయిపించి మరీ తిట్టిపేయడం చేసిందంటే అది వాళ్ళు కావాలని తిట్టిపించినది. ఎట్లా అరెస్టులు చేస్తారు? అది అలా తిట్టిపించారు కాబట్టి ఆ యొక్క విలువలు కోల్పోయేటటువంటి మాటల మీద ఎవరైతే మాట్లాడిన మాట పదజాలాలు ఉన్నాయో వాటి మీద మనోభావాలు దెబ్బతిన్నటువంటి ప్రజలు కేసు పెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కాదు, ప్రజలు కేసు పెట్టారు. ఆనాడు ప్రభుత్వంలో పెట్టినట్టు మరి పోలీసులు అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. ప్రభుత్వానికి భయపడే అధికారంలో ఉన్నది వాళ్ళే కదా, మరి వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? అది పోలీస్ ల్యాప్సెస్ కదా మరి. అంటే అప్పుడు కేసు పెట్టినప్పుడు అధికారంలో ఉన్నా సరే ఒక కేసు పెట్టినప్పుడు దాని మీద అధికారంలో అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్లో బిజీగా ఉన్నారు. ఆ మూమెంట్లో తిట్టినటువంటి మాటలు, అధికారంలో ఉన్నప్పుడు తిట్టినటువంటి మాటలు, ఆనాడు కేసులు పెట్టారు కానీ నామావాస్తికి ఎఫ్ఐఆర్లు ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్లు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అంటే వాళ్ళ భార్యలు ఇప్పుడు పోసన్ గారి భార్య కానీ వల్లభనేని వంశీ గారి భార్య కానీ ఇప్పుడు అంటే అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి వీళ్ళు తిట్టినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని నేను ఏమంటున్నానంటే, ఈ రోజు ఎట్లయితే మాట్లాడుతున్నారో ఆ రోజు ఇంకో ఆడబిడ్డ, నువ్వు ఆడబిడ్డేవు కదా, పోసాని కృష్ణమూర్తి భార్య ఆడబిడ్డే, వల్లభనేని వంశీ అనే భార్య ఆడబిడ్డే. మరి ఈనాడు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆనాడు వీళ్ళ భర్తలు ఎవరికి వాళ్ళ భార్యలు ఉన్నారు కదా, మరి వాళ్ళ భర్తలు తిట్టేటప్పుడు వేరే ఆడబిడ్డని కించపరిచి మాట్లాడేటప్పుడు ఆనాడు ఇంట్లో పిలుచుకొని ముడి మీద దాన్ని ఇట్లా ఆడబిడ్డల్ని కించపరచకూడదు, ఏదైనా రాజకీయాలు ఉంటే రాజకీయంగా ఎదుర్కొనాలి తప్ప వేరే అనవసరమైనవి మాట్లాడకూడదని ఆనాడు వాళ్ళు చెప్పినట్లయితే వీళ్ళకి ఈరోజు ఈ శిక్ష పడేది కాదు. వీళ్ళు మళ్ళీ ఎక్కి మా భర్తలు అన్యాయము అక్రమం ఇవన్నీ మాట్లాడేటోళ్ళు కదా. అంటే వానికి విజ్ఞత లేదు, విలువలు లేవు, వీళ్ళకి అంతకంటే లేవు. ఈరోజు రోడ్డు ఎక్కారంటే అంటే వీళ్ళు అప్పుడే వారించుంటే అసలు ఈ పరిస్థితిలో వచ్చుండేవి కదా. నిజంగా వీళ్ళు ఆడబిడ్డలో కదా నాకు అర్థం కావట్లా. నేనేమంటున్నా అంటే పోసాని కృష్ణమూర్తి గారి భార్య ఆడబిడ్డనో లేదో నాకు తెలియట్లే, నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా. వల్లభనేని వంశీ అనేటువంటి భార్య ఆడబిడ్డనో కాదో నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. నిజంగా వాళ్ళను నేను అట్లా కనుక్కోవాలి అంటే ఏదైనా ఒక డాక్టర్ దగ్గర, లేడీ డాక్టర్ దగ్గర పంపించి టెస్టింగ్ చేయించాలి వీళ్ళు ఆడబిడ్డలా కాదని. ఎందుకంటే ఒకరు ఆడబిడ్డ ఇంకో ఆడబిడ్డను కించపరిచేటప్పుడు ఇంట్లో ఉన్న నువ్వు ఆడబిడ్డ అయితే నువ్వు తన్ని ఉండాలి. ఆ రోజే నువ్వు రాజకీయ విలువలు ఉన్న రాజకీయాలు చేయమని చెప్పాలి తప్ప విలువలు లేని రాజకీయాలు చేసి మైకుల ముందర ఇదో ప్రెస్ వాళ్ళు వచ్చారు కదా మొత్తం ఎట్టబడితే అట్ట మాట్లాడతామంటే కుదరదు కదా. సమాజం ఇది. అంటే ఇలాగా ఎప్పుడో జరిగిన కేసులకి ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా. అంటే అంటుంది ఇప్పుడు న్యాయం అనేది లేటుగా జరుగుతున్నట్టుగా అనిపించట్లేదా మరి మీకు? న్యాయం అనేది లేటుగా అంటే నేను అదే చెప్తున్నా కదా, న్యాయం జరుగుతుంది అది లేటుగానే జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అది ఎప్పటికప్పుడే జరిగిపోతుంది. ఆనాడు ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి మైకుల ముందర, ప్రెస్సుల ముందర, టీవీల ముందర ఎట్టబడితే అట్ట మాట్లాడారు. న్యాయం జరిగింది కాబట్టి ఆనాడు పెట్టిన కేసులకు ఈనాడు విచారణ చేసి ఎవడెవడు ఏమేమి మాట్లాడాడో క్లియర్ కట్గా సాక్ష్యాధారాలతో సహా కోర్టులో పొడ్డీ చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఇంతకాలం పాటు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కేసులు పెట్టి వాళ్ళు జైలుకి వెళ్ళే వరకు కూడా సంతోషపడతారు కదండి. ఇప్పుడు సంతోషపడతా అంటే ఇంతకాలం బాధపడ్డారు కదా, అసలు అటువంటి పరిణామాలే లేకుండా, ఇంతకాలం బాధపడే చర్యలు లేకుండా ఒక కమిటీ లాంటిదో లేకపోతే ఒక కొత్త వ్యవస్థ లాంటిదో తిట్టిన ఎవరు చేయాలండి? ఆనాడు ప్రభుత్వం చేయాలి. ఆనాడు ప్రభుత్వమే దుర్మార్గ ప్రభుత్వం. మంది మార్బల్యాన్ని తిట్టిపిచ్చడమే వాళ్ళు చేసుకున్నటువంటి పరమార్థం. అది మొత్తం రాజకీయ నాయకులు అందరూ కలిసి ఇటువంటి అనైతిక కార్యక్రమాలు చేసే బూత్ రాజకీయ నాయకులు అందరినీ కట్టడి చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే మంచిదంటారా? ఇప్పుడు అదే కదా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏం చేస్తా ఉందంటే కూటమి ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులకు విలువలు నేర్పాలనేది ఇక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఇక పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షన అన్ని జరుగుతూ ఉన్నది. ఏంటంటే ఈ అందరి మధ్యలో జరుగుతూ ఉందంటే విలువలు ఉన్న రాజకీయాన్ని నేర్పుతాను. అంటే మరి రేపు జగన్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది కదా. మరి అది అప్పుడు ఈ క్వశ్చన్
మీరు అడగడమే రాంగు. ఇంకెక్కడ మన తలకాయ మన బొంద ప్రభుత్వం 151 సీట్లు నీకు అవకాశం కల్పించిన వాళ్ళు తన్ని ముడి మీద దాన్ని 11 సీట్లకు అంకితం చేశారంటే మాలాంటి బడుగు బలహీన వర్గాల బిడ్డల మీద అన్యాక్రాంతం చేసి నాశనం పట్టించి శవాల్ని డోర్ డెలివరీ చేసినటువంటి నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ నీ గవర్నమెంట్ నీ బొంద నీ తలకాయ నీ శారదాం పిండాకుడు. అంటే రాదనే నమ్మకం కరెక్ట్ గానీ ఒకవేళ వస్తే మళ్ళీ ఇటువంటి వస్తే అనేది వదిలేసాను. ఇంకా రాదు, అది అయిపోయా. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఇంకా బతికుండగా జీవ చరిత్రలో మళ్ళీ రికార్డ్ చేసుకోండి, ఇంకా వీడియోలో పంపండి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటోడు బతికుండగా జీవ చరిత్రలో ముఖ్యమంత్రి కాలేడు, రాసి పెట్టుకోండి. అయిన రోజు ఏదైనా ఉంటే నా తలకాయ నేనే నరుక్కుంటా రోడ్డు మీద. అంత మాట ఎందుకు లేదండి, నేనేమన్నా యువతల అదేంటి కేసీఆర్ గారు చెప్పినట్టు నేను నా మాట తప్పితే నరుక్కుంటా అనే టైప్ కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి అనేటోడు బతికుండగా ముఖ్యమంత్రి అయితే నేను అమరావతి నడిబొడ్డు నరుక్కుంటా తలకాయ. ఎస్. అంటే ఇప్పుడు సూపర్ 6 కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి కొంత అసంతృప్తి ఉందంటారా జనాల్లో? అసంతృప్తి ఏం లేదు, బరాబర్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, బరాబర్ ప్రజలందరికీ అందుతూ ఉంది. 4,000 రూపాయలు పెన్షన్ ఎక్కడిచ్చారండి? ఎవరిచ్చారు? ఇవ్వలేదు కదా. ప్రతి ఒక్కరికి చూడండి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకైనా, HIV పేషెంట్లకైనా, వికలాంగులకైనా, వితంతువులకైనా, వృద్ధుల పెన్షన్ అయినా ఎక్కడికక్కడ 1,000 రూపాయలు ఇస్తున్నారు. 1వ తారీఖు రాకతలకే ఇస్తున్నారు. మీకు తెలుసా లేదు, 1వ తారీఖు ఆదివారం అంటే శనివారం డబ్బు ఇస్తున్నారు. తెలుసా మీకు? ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పరిపాలన. ఇంకా ఎవరయ్యా అరెస్ట్లు అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరైంది? ఒకరా ఇద్దరా? మొత్తం బూతు ప్రాణమే, ఆ పార్టీనే బూతు ప్రాణం. మొత్తం అందరూ పోతా ఉంటారు. ఏముంది? ఒక లిస్ట్ ప్రకారం అంటే అన్న చెప్పమంటే లిస్ట్ ఎవడు నా ఇప్పుడు ప్రతి ఒక్కడు మైకుల ముందర ఎగిరేటోడే మాట్లాడేటోడే, ప్రతి ఒక్కడు బూతులే. ఒక నోట్లో మంచి మాట వచ్చిందంటే వీడు కాదులే అని చెప్పనీకుంది. అందరూ అలాంటి వాళ్ళు కాబట్టి ఎవడెవడు ఎప్పుడు పోతాడో తెలియదు, యాడ దొరుకుతాడో తెలియదు. ఈ బూతులకు అన్నిటికీ, ఈ మాట్లాడిన ఈ గొడవలకు, ఈ రౌడీజీ గూండాయిజం ఏవైతే చేశారో, ఈ దాడులకు ప్రోత్సహించిన ఎవడైతే ఉన్నాడో అందరూ పోతా ఉంటారు. అది మనం ఆర్జీవీ అయితే మాత్రం ఇందులోంచి కొంచెం ఎస్కేప్ అయినట్టే అనుకోవచ్చు అంటారా? అతను అంత చేయలేదని అనుకుంటారా? నేనేమంటున్నా, అందరు పోతూ ఉంటారన్న లైన్గా. వాడికి అంటే ఇప్పుడు ఈరోజు సాక్ష్యాధారాలను బట్టి కోర్టులో పొట్టి చేసేదాన్ని బట్టి వాడు పోతూ ఉంటాడు, అంతే. సో ఆర్జీ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అందరూ అరెస్ట్. ఆయన అంత తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు? అసలు అంటే 100% వాడు మామూలు కాదు. వీళ్ళన్నా రోడ్డు మీదకి వస్తే వాడు ఏకంగా బట్టలు ఇప్పి మాట్లాడిన టైప్. వాడి గురించి చెప్తారా? వాడు డైరెక్టర్ అంటే ప్రతి ఒక్కరికి నొప్పించకుండా మెప్పించి డైరెక్షన్ చేసేటటువంటి వాడిని డైరెక్టర్ అంటాడు. వీడు డైరెక్టర్ కాదు, వీడు పెద్ద ఓపెన్ డైరెక్టర్, అంతే. అంటే చంద్రబాబు గారు లేడీస్ జోలికి వెళ్ళకండి అని చెప్పేసి ఒకసారి అన్నారు కదా మొన్న పేరు అనే విషయంలో. అంటే మరి లేడీస్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? శ్రీరెడ్డి లేడీస్ శ్రీరెడ్డి ఏమన్నా పరమాణం తిందా? పచ్చి బూతులే మాట్లాడింది కదా. అంటే శ్రీరెడ్డి లేడీస్ అన్నారు. మీ లెక్కన లేడీస్ అంటున్నాం, మా లెక్కన లేడీస్ కాదు, దుర్మార్గరాలు అంటాం. సో శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటే? శ్రీరెడ్డి అంటే సపరేట్ పుట్టిన ఏంది బూతులు? అంటే ఆడవాళ్ళని క్షమించే అవకాశం లేదు. ఎవరు ఎందుకు క్షమిస్తారు? ఆడ కాదు, ఆడవాళ్ళను గౌరవిస్తుంది మా పార్టీ. కానీ దుర్మార్గురాలను, బూతు పురాణం, ఈ లప్చిక్ లపాంగి గాలని ఇలాంటి వాళ్ళని ఆడవాళ్ళ కింద పరిణిలోకి తీసుకోము. ఇలాంటి వాళ్ళను కాపాడే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఏదో డబ్బుల కోసం ఏదో చేసిందని చెప్పి క్షమించే అవకాశం అందరూ అదే అంటున్నారు కదా. ఇప్పుడు పోసాన్ గారు ఏమంటుండు, 4 ముడి మీద అంతే. ఇక వాడు ఏం పేరు, ఆయన పేరు ఎడా సజ్జలానా బొజ్జలానా ఎవడాడు, అదే వాడి పేరు తెలిసి. కానీ అంత ఇంత వాడు రాసి ఇచ్చినట్టుగా వీడు చదివినట్టుగా వాడు పీ తినబట్టి వీడు పీ తింటాడా కదా. సో అయితే అరెస్ట్ న్యాయము సక్రమం. ఇంకా ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇంకా చాలా 100% అవుతారు. ఒకడు కాదు, బూతులు మాట్లాడినోడు, గొడవలు చేసినోడు, రౌడీయిజం, గూండాయిజం, బడుగు బలహీన వర్గాన్ని ఇబ్బంది పెట్టినోడు ఎవరిని వదిలిపెట్టరు. అందరినీ సర్వమంగళ సుఖీభవ. రెడ్ బుక్ లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రెడ్ బుక్ అంటే ఏముంటుంది? రెడ్ బుక్ లో చట్టానికి వ్యతిరేకులయ్యి చట్టం పరిధిలో ఉండి ఉద్యోగస్తులుగా, ఆఫీసర్లుగా ఉండి మీ పని మీరు చేయకుండా అత్యుత్సాహపడి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మీ అధికారాన్ని మరిచి మీరు ప్రయోగించారో ప్రజల మీద, మీ అందరూ పోతారనేది రెడ్ బుక్లు రాసింది తప్ప ఇక రెడ్ బుక్ అంటే ప్రాణాలు తీసేది కాదు. ఇప్పుడు ఉద్యోగస్తుడు, పోలీస్ ఆఫీసర్ ఏం చేయాలి? ఆయన పోలీస్ ఎస్ఐ అయినప్పుడు ఎస్ఐ పని చేయాలి. పార్టీల కోసమో లేకపోతే డబ్బుల కోసమో రుబాబుగిరి చేసి పేద బడుగు బలహీన వర్గాలను నాశనం పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం కాదు. మీద ఉన్నట్టు కేసు పెట్టాలి, లేనిది లేనట్టు ఉండాలి.
అంతే. నువ్వు నీకున్న అధికారాన్ని కూడా మరిచి కేసులు పెట్టినందుకు కానీ నీ మీద నీ లిస్టు రెడ్ బుక్లో ఉంటుంది. నువ్వు దుర్మార్గుడు వ్యవహరించినావు కాబట్టి ఎత్తుతారు బరాబర్. నీ ఉద్యోగానికి ఎసరవుతుంది, ఇంకేమైనా అవుతుంది, సస్పెండ్ అవుతాడు, ఇంకేమైనా అవుతాడు. ఎందుకంటే నీకు ఉన్న పరిధి, అధికారం పరిధిని మర్చిపోయి ప్రజల మీద తప్పుడు విషయాల్లో కేసు పెడితే నీకు ఎత్తుతాను. అంటే ఇంకోటి ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి గురించి కూడా కొంచెం చర్చ జరుగుతుంది. నారా లోకేష్ గారు అంటారా, పవన్ కళ్యాణ్ గారు అంటారా? నేనేమంటున్నా, ఆ విషయాల్లో వాళ్ళకే ఆ సొంటిది లేదు. నేను దాన్ని చెప్పొద్దు, మీరు అడిగేది కూడా తప్పుకుంది. ఎందుకంటే కృష్ణార్జున్ లెక్క ఇద్దరు ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళే చాలా క్లారిటీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇలాంటి మాటలు ఏ నాయకుడైనా మాట్లాడితే తక్షణం పార్టీ యాక్షన్ తీసుకుంటుంది, బరాబర్ బయటకు పోతూ ఉంటారు. నోట్లో కాదు కదా, మీ కళ్ళ కూడా ఇలాంటి మాట రాకూడదు. ఎందుకంటే కృష్ణార్జున్ లెక్క అన్నదమ్ములక ఆనాడు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తిగా నేను నిలబడతానని రోడ్డు మీదనే పండుకుని మళ్ళీ జైలుకు పోయి కూటమిని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు. వాళ్ళ దాంట్లో అట్లాంటి ఆలోచన లేవు. అసలు లోకేష్ బాబు గారికి ఆయనకు అటువంటి ఆలోచనే లేదు అసలు. సో అందరూ చాలా ఐకమత్యంగా ఉన్నారు. చాలా ఐకమత్యంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకో లాస్ట్ క్వశ్చన్, కూటమి ఒకవేళ ఎట్టి పరిస్థితి ఏదో కండిషన్లో ఒకవేళ విడిపోవాల్సి వస్తే నష్టం జరుగుతుందా? నేనేమంటున్నా, కూటమి ప్రభుత్వానికి విడిపోవాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అడిగినటువంటి మంత్రులు ఇచ్చారు. అందరు కలివిధంగా ఎవరికి వాళ్ళ మంత్రులు చేయాలా, ఎవరు వాళ్ళకి ఏమేమి చేయాలో అన్నీ చేసుకున్నారు. అందరు మనుషులు ఒకటై పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇద్దరు చేస్తున్నది కూడా రాష్ట్ర ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇద్దరు మనోభావాలు ఒకటే ఉన్నాయి, ఇద్దరు ఆలోచన విధానం ఒకటే ఉంది, ఇద్దరు పరిపాలన గారు కూడా చెప్పారు ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి విడిపోవని చెప్పేసి. ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే నష్టం జరుగుతుందా? వాళ్ళే చెప్తున్నప్పుడు నేను ఒకవేళ గురించి పోగొడుతున్నా. నాకు తెలిసి నేనేమంటున్నా అంటే వాళ్ళిద్దరు మేమే విడిపోము అని చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ మాటని నేను ఏకీభవించాలి కాబట్టి నేను వేరేదైతే చెప్పలేను కదా. ఓకే, థ్యాంక్ యూ.